మెంబర్షిప్ టు లీడర్షిప్ కేవలం ఒక జనసేన పార్టీలోనే సాధ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరకపాటి శివశంకర్. పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు కూటమిలో ఇలాంటి సమస్యలు ఉన్నా సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామంటున్న శివశంకర్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీలో కష్టపడిన వాళ్ళందరికీ కూడా ప్రతిఫలం దక్కుతుందనడానికి ప్రత్యేకంగా గన్నవరం నియోజకవర్గంలో ఏదైతే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి తీసుకెళ్లడంలో ఏదైతే జనసేన పార్టీ యొక్క పాత్ర చాలా క్రియాశీలకంగా ఉందనే దానికి గరికపాటి శివశంకర్ దానికి ఆదర్శంగా ఉన్నారు. చాలా అతి తక్కువ కాలంలోనే పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులందరినీ కూడా కాదని పవన్ కళ్యాణ్ ఆయనకి గుర్తించడానికి కారణాలు ఏంటి? మనతో మాట్లాడడానికి గరికపాటి శివశంకర్ ఉన్నారు. సరే చెప్పండి, ప్రధానంగా ఏంటి ప్రత్యేకంగా అతి తక్కువ కాలంలో పార్టీలోకి రావడం, పార్టీలోకి వచ్చినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టిని ఆకర్షించడం అంటే ఏంటి? ప్రధానంగా ఏంటి పార్టీని ఆకర్షించినటువంటి సిద్ధాంతాలు ఏంటి? ప్రధానంగా జనసేన పార్టీని సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీకి రావటం జరిగిందండి. నేను పదవుల కోసం ఈ జనసేన పార్టీలోకి రాలేదు. నేను ఒక మిల్క్ ఫ్యాక్టరీ, శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ అనే కంపెనీలో ఒక డైరెక్టర్ స్థాయిలో నేను వ్యాపారాలు చేసి అది అన్నీ కూడా తగ్గించుకుని నేను ఇక్కడ పార్టీ సేవ చేయడం కోసం రావడం జరిగింది. దానివల్ల నేను పార్టీలో రావటం కాడి నుంచి కూడా మన ఎలక్షన్ల ముందు జయకేతనం సభ తాడేపల్లిగూడెంలో సభకు నేను మీడియా కోఆర్డినేటర్గా పనిచేశాను. తర్వాత చిలకలూరి పేటలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా నేను బాధ్యతలో చేయటం జరిగింది. డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రయాణం చేయడం, నా కష్టాన్ని చూసి చాలా నిబద్ధతగా పనిచేస్తున్నానని నాకు ఈ పదవి ఇవ్వటం జరిగిందండి. అంటే ముఖ్యంగా చాలామంది నియోజకవర్గ స్థాయిలో పనిచేసినటువంటి వారో లేదంటే ఇంకోలో కానీ మా నియోజకవర్గ స్థాయి నుంచి మిమ్మల్ని తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గ స్థాయిలో ఏఎంసీగా ముందు మీకు బాధ్యతలు ఇచ్చినప్పటికీ కానీ కొన్ని కూటమిలో ఉన్నటువంటి కొన్ని కారణాల చేత అది వెనక్కి వెళ్ళడం, ఆ తర్వాత ఆ సమయం మీకు ఎలా అనిపించింది? అంటే ముందు పదవి వచ్చి చాలా ఆశతో చాలా ఎవరైనా పదవి వచ్చిందంటే చాలా ఆశతో ఉంటారు, కానీ ఆ పదవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మీరు మళ్ళీ ధైర్యంగా వచ్చి పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. ఎలా చూడొచ్చు ఇదంతా? సార్, కుటుంబం అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి. అవన్నీ తట్టుకుని నిలబడాలి. చిన్న చిన్న సమస్యలు అయ్యే సమస్య పోతాయి అన్నమాట. అలాగే నేను పార్టీ కోసం చాలా నిబద్ధతగా నిజాయితీగా పనిచేశాను అన్నమాట. నేను గన్నవరం నియోజకవర్గంలో నాకు ఏఎంసీ పదవి కొన్ని మన కూటమిలో పొత్తులో భాగంగా నాకు పోయినప్పటికీ కూడా మా జనసేన పార్టీ అధినేత ఒక ఎత్తు అయితే ఇది ఇచ్చి తీసినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే బాధ అనిపించిందా లేదా నిజంగా పార్టీలో మనం కష్టపడి పనిచేసాం, పార్టీ పదవి వచ్చింది కానీ ఇచ్చి మళ్ళీ తీసుకుంటాం అంటే దీన్ని ఎట్లా చూశారు? అంటే నిజంగా ఆ నియోజకవర్గ పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బంది కలిగినాయి? సరే, మా జనసేన పార్టీకి ఇలాంటివన్నీ మేము పెద్దగా పట్టించుకోమండి. ఎందుకంటే మేము పదవుల కోసం పనిచేసే వాళ్ళం కాదు, ప్రజలకు సేవ చేయాలని అనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి నేతల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే గన్నవరం నియోజకవర్గంలో కాస్త ఆధిపత్య పోరు ఉంటుందని సోషల్ మీడియాలోనో లేదంటే బయట ప్రచారం జరుగుతుంది. ఏం నిజంగానే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు లేదా బీజేపీ అవ్వచ్చు, ఎట్లా పొత్తు ఎలా ఉంది? సార్, మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నామండి. ఆధిపత్యాలు ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. మా జనసేన పార్టీ అధ్యక్షులు మా పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కాదు, మనం కలిసి పనిచేయాలన్నారు. ఎవరైనా ఆధిపత్యంలో ఉన్నా కూడా మేము వాళ్ళకి ప్రేమపూర్వకంగానే వాళ్ళతో మేము కలిసిమెలిసి వెళ్తాము. మా తెలుగుదేశం నాయకులతో కానీ మా బీజేపీ నాయకులతో కానీ మేమందరం కలిసి ముందుకెళ్తాము. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఇచ్చినటువంటి పదవి అంటే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గత 5 ఏళ్ళు కూడా ఈ రోడ్లన్నీ కూడా చాలా నిర్వీర్యం అయిపోయినాయి, వీటన్నిటిని కూడా బాగు చేసే బాధ్యతలు అప్పచెప్పారు. ఎట్లా చూస్తారు? అందులో నాకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నీకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా చాలా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే గత వైసీపీ పాలనలో గుంతల రోడ్ల వల్ల చాలామంది ప్రాణాలు పోవటం, అలాగే కాళ్ళు చేతులు ఇరిగి చాలామంది ప్రజలు కష్టాలు పడ్డారు. అలాంటి ఇబ్బంది పడుతున్న దాంట్లో నాకు ఈ అవకాశం డైరెక్టర్గా అవకాశం ఉండేది నాకు ఇంకా మరింత బాధ్యతని ఇచ్చారని నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ బాధ్యతని ఇంకా నిజాయితీగా నిబద్ధతగా నేను పనిచేస్తాను. ముఖ్యంగా ఏదైతే ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నారో మొదటి నుంచి కూడా మీ కుటుంబం అంతా కూడా సర్పంచ్ స్థాయి నుంచి వచ్చారని మీరే చెప్తున్నారు. ప్రధానంగా రేపు స్థానిక సంస్థల్లో పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున గన్నవరంలో చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలో పార్టీని ఏ విధంగా బలం తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఒకవేళ నియోజకవర్గ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయి పదవి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి, లేదంటే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రణాళికలతో వెళ్ళాలనుకుంటున్నారు? ఎన్డీఏ కూటమిలో
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరం మేము కలుపుకుని మా గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా ఎంపీ బాలశౌరి గారు ఆధ్వర్యంలో కలిసి ఈ కూటమిని, గన్నవరం నియోజకవర్గంలో ఈ కూటమిని చాలా బలంగా మేము తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఇది మొత్తానికి ఏదైతే కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి దానికి గరికపాటి శివశంకర్ ఒక ఉదాహరణ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి డైరెక్టర్గా శివశంకర్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీని నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, గన్నవరం నుంచి.